ఘనంగా శ్రీమద్ భగవత సప్తాహ జ్ఞాన యజ్ఞం సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ సంతోషిమాత ఆలయంలో శ్రీ సంతోషి సేవా పరిషత్ శ్రీ ప్రసన్న ఆంజనేయ ఆధ్యాత్మిక ధార్మిక సేవా ట్రస్ట్ గజ్వేల్ వారి ఆధ్వర్యంలో గత వారం రోజులుగా శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞం బ్రహ్మశ్రీ తంగిరాల రాజేంద్ర ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రవచనాలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ అధ్యక్షతన నిర్వహిస్తున్న కార్యక్రమం ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజశేఖర శర్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవనామస్మరణ చేయాలని, దైవనామస్మరణతోనే మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని, గత వారం రోజులుగా నిర్వహిస్తున్న శ్రీమద్ భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞం కార్యక్రమానికి, మహా అన్నప్రసాదం కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పంచభూతాలు కొమ్మలుగా ఉన్నాయి ఈ సంసారం అనే చెట్టుకి. ఇంకా 11 ఇంద్రియములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు అనే అంతఃకరణం, అది లోపలి ఇంద్రియం కలిపితే ఏకాదశ. ఈ 11 ఇంద్రియాలు సంసారం అనే చెట్టుకి రెమ్మలు. పంచభూతాలు కొమ్మలు, కొమ్మలకి ఇంకా చిన్న చిన్న కొమ్మలు, వాటిని ఏమంటారు? రెమ్మలు అంటారు. అవి 11 ఇంద్రియాలు. బెరడు, చెట్టుకి ఎండితే బెరడు వస్తుంది పైన. వాత పిత్త శ్లేష్మాలు, ఈ 3 బెరడు అన్నారు. ఇక అన్నీ చెప్పారు మహానుభావ. ఫలాలు ఏమిటి ఈ చెట్టుకి అంటే నాయన 2 ఫలాలు, సుఖం. 3 చెప్పండి జీవితంలో. అయితే ఏడవటం, లేకపోతే కాసేపు నవ్వటం. ఎందుకురా నవ్వుతున్నామంటే మళ్ళీ ఏడవాలిగా. 2వ పని సుఖం దుఃఖం.